ఆనంద మ్యూజికల్ చైర్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేద్దామని అందరూ అనుకుంటారు. అప్పుడు ఆనంద అంటారు కదా, అందరూ మ్యూజికల్ చైర్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి, ఆడాలి, ఎంజాయ్ చేయాలి, అర్థమైందా అని చెప్పేసి సంతోషంగా అంటుంది ఆనంద. అప్పుడు అనన్య అంటుంది కదా, లెట్ స్టార్ట్ ది గేమ్ అని చెప్పేసి అనగానే అందరూ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అందరు చైర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. తర్వాత అనన్య వాళ్ళ కాంచనకు ఇలా సైగ చేస్తుంది. సైగ చేస్తే కాంచన సరే అని చెప్పేసి అందరు తిరుగుతూ ఉంటాయి. కాంచన కాలు అడ్డం పెడుతుంది శరణ్యకి. అప్పుడు శరణ్య పోయి కింద పడుతుంది. కింద పడిన తర్వాత శరణ్య వెనకాల అనన్య ఉంటుంది కదా, తను కూడా వచ్చి పడిపోతుంది కింద. అనన్య కూడా కింద పడుతుంది. కింద పడంగానే ఇంకా లీలావతి చూసి అనన్య అని చెప్పేసి పోతుంది. పోయి ఆమెను పట్టుకోపోతుంది. మళ్ళీ శరణ్య అక్క అని చెప్పేసి అంట, అందరు అనన్య అని చెప్పేసి అని అంటారు. తర్వాత లీలావతి లేమ్మలే అనన్య లేమ్మలే అని చెప్పేసి అనన్యను లేపుతారు. లేపి అంటది కదా, ఎందుకమ్మా అట్లా ఎందుకు పడిపోయావు అని చెప్పేసి అడుగుతుంటే కాంచన ఉండి అంటది కదా, ఎందుకమ్మా అట్ట పడేసావు అని చెప్పేసి శరణ్యని అంటది. అప్పుడు వెంటనే శరణ్యను ఆనంద ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. చూసుకొని షాక్ అవుతారు. షాక్ అయిన తర్వాత శరణ్య అంట కదా, అక్క నేను పడేయలేదండి అని చెప్పేసి అంటే ఇంకా లీల అవుతుందంట కదా, లేకపోతే తనకు తానే కావాలని కింద పడిపోయిందా అని అనన్యని అంటది. అనన్య అంటే అప్పుడు మళ్ళీ అంటది కదా, అనన్యని చూస్తే నీకు ఎందుకు అమ్మ అంత కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు అని చెప్పేసి గట్టిగా అంటది. ఆనంద ఇట్లా షాక్ అయ్యి చూస్తుంది. చూసి అంటే కదా, అది కాదక్క అని చెప్పేసి వాళ్ళ అక్కతో అనబోతుంటే లీలావతి ఏం చేస్తుంది, అమ్మ తల్లి అని చెప్పేసి 2 చేతులు దండం పెట్టి ఆనందం చూస్తుంది. అప్పుడు ఆనంద షాక్ అయిపోతుంది, అసలు ఏం జరుగుతుంది. అనన్య ఫుల్ హ్యాపీగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టించిన అని, కుటుంబం 2 భాగాలుగా విడగొట్టాలని కంకణం కట్టుకొని కూర్చుంది కదా, చిన్న చిన్న చిచ్చులు పెడితేనే వీళ్ళు గొడవ పడి విడిపోతారనే కాన్సెప్ట్ తోటి ఒకరికొకరు గొడవలు పెట్టించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా నేను సక్సెస్ అయినా అని చెప్పి అనన్య ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఏం జరుగుతుంది, నిజంగానే అక్క చెల్లెలు ఇద్దరి మధ్యలో ఆనంద ఉన్ను లీలావతి మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయా, లేకపోతే దీనికి అంతం ఆనంద్ ఏమన్నా ప్లాన్ వేస్తుందా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.